ఈ కింది ప్రకరణలను పరిగణించండి అంటే కింది ఆర్టికల్ను పరిగణించండి అంటున్నాడు. అలా ఆర్టికల్ అంటే అధికరణ 167 ప్రకారం మంత్రి మండలి యొక్క అన్ని నిర్ణయాలను గవర్నర్ కు తెలియజేయడం ముఖ్యమంత్రి విధి. అధికరణ 165 ప్రకారం గవర్నర్ మంత్రులకు పదవి ప్రమాణం మరియు గోప్యత ప్రమాణం చేయిస్తారు. అధికారం 163 ప్రకారం విచక్షణ పరమైన విషయాలపై తప్ప గవర్నర్ కు సహాయం మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నేతృత్వ మంత్రి మండలి ఉంటుంది అంటున్నాడు. అసలు 163 ప్రకారం 167 ప్రకారం మంత్రి మండలి యొక్క అన్ని నిర్ణయాలను గవర్నర్ తెలియజేయడం ముఖ్యమంత్రి విధి. రైట్ ఆన్సర్, కరెక్ట్ అది. నెక్స్ట్ అధికారణ 160 ప్రకారం గవర్నర్ మంత్రులకు పదవి ప్రమాణం మరియు గోప్యత ప్రమాణం చేయిస్తారు అంటున్నాడు. మంత్రులకు పదవి ప్రమాణం చేయిస్తాడు అంటున్నాడు. ఏ ఆర్టికల్? 165 ఆర్టికల్ ప్రకారము గవర్నరు మంత్రులకు ప్రమాణ స్వీకారం చేయించాడు. ఆర్టికల్ ఏంటమ్మా అంటే మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 164 క్లాస్ 3. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఆర్టికల్ 165 ఇచ్చాడు. ఆర్టికల్ 165 లో ఏముంది? ఆర్టికల్ 165 లో ఏముందంటే అడ్వకేట్ జనరల్ గురించి పేర్కొన్నారు. అడ్వకేట్ జనరల్ గురించి చెప్పే ఆర్టికల్ ఇది 165. అంతే తప్ప మరి మా ప్రమాణ స్వీకారం గురించి తెలియదు. కాబట్టి అది చూడగానే అర్థమైపోయింది ఇది ఆర్టికల్ తప్పు అని, అంటే ఈ కాన్సెప్ట్ ఈ స్టేట్మెంట్ తప్పు అని. నెక్స్ట్ ఆర్టికల్ 163 ప్రకారం విచక్షణ పరమైనటువంటి విషయాల్లో తప్ప గవర్నర్ కు సహాయం మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నేతృత్వ మంత్రి మండలి ఉంటుంది. అసలు గవర్నర్ కు తన విధులలో సలహాలు సహకారాలు అందించడానికి ముఖ్యమంత్రి మంత్రి మండలి ఉంటారు అని చెప్పే ఆర్టికల్ 163. కాబట్టి ఇది కరెక్ట్. అంటే ఇచ్చిన ఆప్షన్స్ లో ఫస్ట్ కరెక్ట్, తర్వాత థర్డ్ వన్ కరెక్ట్. కాబట్టి ఇప్పుడు మనకు ఇందులో ఆప్షన్స్ ఏమున్నాయో చూడాలి. రైట్ మా ఏవి కరెక్ట్ ఉన్నాయి ఏవి తప్పు ఉన్నాయని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ నేను చెప్పాను కరెక్ట్ ఏమున్నాయి అంటే అక్కడ 1 మరియు 3 కరెక్ట్. అక్కడ ఆప్షన్ ఏముందో చూడండి 1 మరియు 3 ఆన్సర్.